కనీస సూచికలు లేకపోవడంతో ద్విచక్ర వాహనంపై వెళుతూ కల్వర్ట్లో పడి వ్యక్తికి తీవ్ర గాయాలు. వరద కాలువ నిర్మాణంలో భాగంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం క్రాస్ రోడ్డు వద్ద కల్వర్టు నిర్మాణం చేపడుతున్న క్రమంలో సంబంధిత గుత్తేదారు కనీస సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ద్విచక్ర వాహనం మీద వెళుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు సుమారు 3 అడుగుల లోతైన కాలువలో పడ్డంతో తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనం కూడా మంటలు వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కనీస సూచికలు ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే కాసింపేట గ్రామానికి చెందిన సందవేని నర్సయ్య మైలారం నుండి కాసింపేట గ్రామానికి వెళుతున్న క్రమంలో వరద కాలువ కల్వర్టు నిర్మాణం ప్రదేశంలో ఎలాంటి సూచికలు, విద్యుత్ దీపాలు లేకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువై గుత్తేదారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు గుంత 6 నెలలు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో పలుమార్లు స్థానికులు గుత్తేదారులకు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి ప్రమాద సూచికలు లేనందున ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు వేసిరు నైట్ వచ్చి. ఇంత ముందు లేదన్నట్టు అది రక్షణ గట్లే చెప్పు. ఇక నైట్ కలవాలి ఇక అది అయినప్పుడు డైరెక్ట్ వచ్చి దూకిండు. కాలువ తీసి ఎప్పుడో ఎలక్షన్ ముందు అవతలే తీసిరు కానీ నీళ్ళొస్తున్నాయి ఎలక్షన్ వరకు కానీ అంటే పైప్ వేసి కొట్టారు నీళ్ళు పోతాయని. దీన్ని అట్టే పెండింగ్లో పెట్టి వాళ్ళు కాలేదు.